హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో మీ అందరూ ఎప్పటి నుంచో అడుగుతున్న మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ పనసకాయ బిర్యానీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఈజీ ప్రాసెస్లో చెప్తున్నానండి. అండ్ టేస్ట్ కూడా చికెన్ బిర్యానీ టేస్ట్ వచ్చేలాగా చేసి చూపిస్తున్నాను. నాన్ వెజ్ తిననప్పుడు పెళ్ళిళ్ళల్లో ఎక్కువగా ఈ పనసకాయ బిర్యానీ వడ్డిస్తూ ఉంటారు కదా. మరి ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయాలి అంటే ఇంట్లో కూడా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా ఈ పనసకాయ బిర్యానీని ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం. ఈ రెసిపీ కోసం ఫస్ట్ నేను 1/2 kg దాకా పనసకాయ ముక్కలు తెచ్చుకున్నానండి. ఇవి మార్కెట్లో మనకి ఈజీగా ఇప్పుడు దొరికేస్తాయి. ఇప్పుడు సీజన్ కదా, రైతు బజార్లో కానీ లేదా బయట మార్కెట్స్లో కానీ బాగా దొరుకుతున్నాయండి. అయితే ఫ్రెష్గా కొట్టిన ముక్కలు తెచ్చుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. సో అప్పుడే నా ముందే ఫ్రెష్గా కట్ చేసి దానిపైన పసుపు అనేది చల్లిపెట్టి ఉంచారు. సో ఆ ముక్కలు అయితే తెచ్చుకున్నానండి. మీరు ఇంట్లో కట్ చేసుకోవాలనుకున్నా కూడా చక్కగా కత్తిపీటకి కానీ లేదా నైఫ్కి కానీ కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి చేతులకి గ్లౌజెస్ వేసుకుని కట్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇలా తెచ్చుకున్న ఈ పనసకాయ ముక్కలన్నింటినీ కూడా ఫస్ట్ మనం బాయిల్ చేసుకోవాలండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులోకి నీళ్లు పోసుకోండి. మూత పెట్టి నీళ్ళని తెరల కాగనివ్వాలి. నీళ్ళు ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నింటినీ కూడా వేసేసేయండి. ఆల్రెడీ కట్ చేసినప్పుడే దీనిపైన పసుపు ఉంది కాబట్టి ఈ నీళ్ళలో నేను ఎక్స్ట్రా పసుపు వేయట్లేదు. అదే మీరు ఫ్రెష్గా ఇంట్లో కట్ చేసుకున్నట్లయితే ఈ ముక్కలతో పాటుగా కొద్దిగా పసుపు వేసి బాయిల్ చేయండి. 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుందండి. మరీ మెత్తగా ఉడికించాల్సిన పని లేదు. చేత్తో నొక్కితే కొంచెం మెత్తబడాలన్నమాట. ఆ విధంగా ఉడికించుకుంటే చాలు. మళ్ళీ మనం బిర్యానీ చేసి దమ్ చేసేటప్పుడు ముక్కలు ఉడుకుతాయి కాబట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఉడికిన తర్వాత ఈ ముక్కలన్నిటినీ కూడా డ్రైన్ అవుట్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు బాస్మతి రైస్ని నానబెట్టుకుందాము. 1/2 kg ముక్కలకి 1/2 kg బాస్మతి రైస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీకు కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే 400 గ్రాముల దాకా బియ్యాన్ని నానబెట్టుకోండి. ఇలా తీసుకుంటే మీరు ఎక్స్ట్రా బిర్యానీ గ్రేవీ చేయాల్సిన పని లేదు. ఇందులో వచ్చే గ్రేవీతోనే రైస్ మొత్తం సరిపోతుందన్నమాట. సో నేను ఇక్కడ 2 గ్లాసుల దాకా అంటే 400 గ్రామ్స్ దాకా రైస్ని తీసుకున్నానండి. బాస్మతి రైస్ తీసుకుని శుభ్రంగా కడిగేసేసి నిండుగా నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా ఉడికించుకుని పక్కకు తీసుకున్న పనసకాయ ముక్కలన్నింటినీ కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇందులోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా కారం, 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, 1/4 టీ స్పూన్ దాకా పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఈ ముక్కలన్నిటికీ కూడా బాగా పట్టించండి. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్పు దాకా పెరుగు, అలాగే 1 టీ స్పూన్ దాకా నిమ్మరసం కూడా వేసేసి ముక్కలన్నిటికీ కూడా బాగా అప్లై చేసి ఇలా కోట్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసం ఒక పావు గంట లేదా 20 నిమిషాల పాటు ఈ ముక్కల్ని నానబెట్టుకోవాలి. బాస్మతి రైస్ అలాగే ముక్కలు కూడా కొద్దిసేపు నానేంత వరకు ఉంచండి. ఈలోపు బ్రౌన్ ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి. ఆనియన్స్ని చేత్తో కట్ చేయకుండా స్లైసర్తో బాగా గ్రేట్ చేసేసుకుని నూనె హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే ఇలా బ్రౌన్ ఆనియన్స్ అనేవి తయారవుతాయి అన్నమాట. బ్రౌన్ ఆనియన్స్ని మీరు డైరెక్ట్ ఆయిల్లో వేసేయకుండా జాలి గిన్నెలో వేయించుకుంటే ఆనియన్స్ కూడా సపరేట్ అయిపోకుండా ఈజీగా ఫ్రై అయిపోతాయి. సో ఇవి నేను డీప్ ఫ్రై చేసిన ఆనియన్సేనండి. ఈ ఆనియన్స్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. 8 బాక్స్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మినిమం 2 మంత్స్ అయినా ఇవి చెడిపోవు అనమాట. ఇలా బ్రౌన్ ఆనియన్స్ని తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. స్టవ్ మీద ఒక వెడల్పుగా పెద్దగా ఉండే గిన్నెను పెట్టుకోండి రైస్ బాయిల్ చేసుకోవడానికి. ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 2 లేదా 3 పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసుకుని ఆ ముక్కల్ని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోండి. మనం బిర్యానీలోకి వాడే ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కొద్దిగా వేసుకోండి. వీటిని కొద్దిసేపు నూనెలో వేయించిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసి ఒకసారి కలుపుకుని ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. 2 లేదా 2.5 లీటర్ల దాకా వాటర్ని యాడ్ చేసుకోండి. నీళ్లు వేసిన తర్వాత ఇందులోకి ఉప్పు వేసుకోవాలి. కనీసం 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు అయితే పడుతుందండి. ఎందుకంటే వాటర్ అనేది డ్రైన్ చేసినప్పుడు వాటర్తో పాటుగా సాల్ట్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువే వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత మూత పెట్టి వాటర్ని బాగా మరగనివ్వండి. ఇలా నీళ్లు మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నీళ్లు లేకుండా వడకట్టేసుకుని ఆ రైస్ని ఈ వాటర్లో వేసి బాయిల్ చేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి రైస్ని బాయిల్ చేసుకోవాలి. మధ్యలో గరిటతో కలుపుకుంటూ ఈ రైస్ని ఉడికించండి. ఈ రైస్ ఉడికేలోపు ప్యారలల్గా ఇంకొక బర్నర్ మీద బిర్యానీ పాట్ పెట్టుకోండి. అందులోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి కూడా వేయండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలాని వేసుకోవాలి. కొద్దిగా చెక్క, మొగ్గ, యాలుక్కాయ, అనాస పువ్వు అండ్ బిర్యానీ ఆకు ఇవి వేస్తే చాలండి. ఇవి వేసిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు కూడా వేసి కొద్దిగా నూనెలో వేయించండి. ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా చీల్చుకుని వేయండి. నూనెలో ఈ ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చిని కొద్దిగా దోరగా వేయించి
1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని కూడా వేసి ఆయిల్లో కొంచెం ఫ్రై చేయండి. నెక్స్ట్ 1/3 కప్ దాకా టమాటా ప్యూరీని ఇందులో వేసుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా మిక్సీలో వేసి ఫైన్గా పేస్ట్లా గ్రైండ్ చేసి యాడ్ చేసుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు కూడా ఈ టమాటా పేస్ట్ని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కలన్నిటిని కూడా వేసేసేయండి. నెక్స్ట్ ఇందులోనే బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. 1 గుప్పెడు దాకా బ్రౌన్ ఆనియన్స్ తీసుకుని ఇందులో క్రష్ చేసుకుని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల దాకా ధనియాల పొడి, 1 టీ స్పూన్ దాకా బిర్యానీ మసాలా వేసుకోండి. ఈ బిర్యానీ మసాలా పౌడర్ ఇంట్లో అయినా చేసుకోవచ్చు, లేదా బయట కొన్నదైనా యూజ్ చేయొచ్చు. అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుని 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ పనసకాయ ముక్కల్ని కొద్దిసేపు నూనెలో మగ్గించాలి. ఇవి మగ్గేలోపు మనం రైస్ చూద్దామండి. రైస్ అయితే ఉడికిపోయింది. ఆల్మోస్ట్ మనకి 80 to 90% దాకా కుక్ అయిపోయింది అనమాట. రైస్ అనేది ఇలా ఉడికిపోగానే వెంటనే డ్రైన్ అవుట్ చేసేసేయండి. ఈ రైస్ని ఓవర్ కుక్ చేయకూడదు, లేదంటే బ్రేక్ అయిపోతుంది అనమాట. సో డ్రైన్ అవుట్ చేసేసుకున్న రైస్ని బిర్యానీ పాట్లోకి పైన వేసేద్దాము. ముక్కలు కూడా ఉడికిపోయాయి చూడండి. ఇలా సాఫ్ట్గా ఉడికిపోతే సరిపోతుంది. ఈ గ్రేవీ మొత్తాన్ని కూడా అడుగున ఒక లేయర్ లాగా పరుచుకోవాలి. దానిపైన మనం ఉడికించుకున్న బాస్మతి రైస్ని వేసేసేయాలి. ఇప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుని దీనిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, అలాగే బ్రౌన్ ఆనియన్స్, లైట్గా బిర్యానీ మసాలా పౌడర్, కొద్దిగా నెయ్యి, సాఫ్రాన్ వాటర్ని కూడా స్ప్రింకిల్ చేసేసుకుని రైస్ అనేది డ్రైగా అయిపోకుండా పైన టిష్యూ పేపర్ని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసేసి ఎయిర్ టైట్గా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes, లో ఫ్లేమ్లో ఒక 10 minutes పాటు దమ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 15 minutes తర్వాత రైస్ అడుగున వాటర్ ఉందా లేదో చెక్ చేసుకుని స్టవ్ ఆపేసేసి మూత పెట్టేసి ఒక 10 minutes పాటు అలా వదిలేసేయండి. 10 minutes తర్వాత మూత తీస్తేనే మనకి ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ అనేది చక్కగా తెలుస్తుంది అనమాట. చాలా బాగుంటుందండి. సో చూడండి, నేను రైస్ అనేది చూపిస్తాను. రైస్ పొడి పొడిగా వచ్చింది అండ్ ముక్క కూడా మనకి చికెన్ ముక్కలాగా సాఫ్ట్గా ఉడికిపోయిందనమాట. ఇలా మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకుని ఒట్టిగానే తినేసేయచ్చండి. ఈ గ్రేవీతోనే మనకి రైస్ మొత్తం కూడా సరిపోతుందనమాట. మీరు ఇంకాస్త ఎక్కువ రైస్ వేసుకుని ఉడకపెట్టుకుంటే కనుక ఎక్స్ట్రా పక్కన మీరు బిర్యానీ గ్రేవీ అనేది తయారు చేసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ కొద్దిగా రైతాని ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే చాలన్నమాట. మధ్యాహ్నం లంచ్లోకైనా లేదా ఈవినింగ్ డిన్నర్లోకైనా టమ్మీ ఫుల్గా తినేసేయచ్చు. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు స్పెషల్గా ఎక్కువ ఐటమ్స్ ఏమీ చేయకుండా సింపుల్గా ఈ రెసిపీ చేసేస్తే చాలండి, హ్యాపీగా తినేస్తారు. టెక్స్చర్ చూస్తుంటేనే మీకు చికెన్ బిర్యానీలా కనిపిస్తుంది కదా. సో డెఫినెట్గా మీరు కూడా ఈ పనసకాయ బిర్యానీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.